హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలం వాలేకుమ్. ఈరోజు నా కిచెన్లో హైదరాబాదీ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. సో ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో లెట్స్ గో ద ప్రాసెస్. ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో సుమారుగా 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే వేసుకొని 2 సైడ్స్ మనము పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై అయిన పన్నీర్ని మనము చల్ల వాటర్లో తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి ఉప్పేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 ఆనియన్స్ తీసుకోవాలి, పొట్టు తీసి ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులోనే గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బరకగా ఒకసారి పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా బరకగా పేస్ట్ చేసుకున్న దానిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఈ మిశ్రమం అనేది ఇలా స్మూత్గా పేస్ట్ అయింది. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచీ, 1 స్పూన్ వరకు జీలకర్ర. సో ఇదంతా మనము ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ఏదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో పన్నీర్ మిశ్రమం అంతా ఈ ప్యాన్లో యాడ్ చేసుకొని ఇలా మనము గరిటెతో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. సో 5 మినిట్స్ అయ్యాక ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మరికొన్ని స్పైసెస్ మనము యాడ్ చేసుకోవాలి. ఇందులో చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఈ స్టేజ్లో మనము ఒకవేళ కొన్ని వాటర్ కావాలంటే చూసి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మూత పెట్టేసి మనము సుమారుగా ఒక 10 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి. సో ఇలా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈ క్రీమ్ అంతా మనము కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనము ఏదైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో పన్నీర్ ముక్కలను, ఆ పన్నీర్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకొని గరిటెతో ఇలా బాగా కలుపుకోవాలి, ముక్కలన్నీ దీంట్లో కలిసేలాగా. సో ఇలా కలుపుకున్నాక మనము మూత పెట్టేసి ఒక 10 to 12 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో చూడండి, పర్ఫెక్ట్గా మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనము పైనుండి కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్.